వెల్కమ్ టు A9 టీవీ 2024 సాధారణ ఎన్నికల అనంతరం టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరిగిన ప్రకాశం జిల్లా జెడ్పీ సమావేశానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో జిల్లాలోని పలు మండలాలకు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కొద్ది మంది మాత్రమే హాజరవడంతో ఈ సమావేశం చాలా సాదాసీదిగా జరిగింది. జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జెడ్పీ సీఈఓలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్న 3 నెలలకు ఒకసారి జరిగే ఈ సమావేశంలో తమ ప్రాంతంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించేందుకు హాజరవకపోవడం శోచనీయం. జిల్లాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు వారి నివేదిక పాటు గత సమావేశాల్లో సభ్యులు అడిగిన సమస్యలపై మీరు తీసుకున్న చర్యలను వివరించవలసినదిగా, అలాగే ఇప్పుడు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం క్లుప్తంగా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రోడకి గోపాలకృష్ణ గారికి, సిఓ మాధవ్ గారికి, బాపట్ల నెల్లూరు నుంచి వచ్చేసిన డిఆర్ఓ గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసి ఉన్న సోదరులు ఉన్నారు. శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, మాధవరావు గారికి, శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మా జిల్లా పరిషత్ జడ్పీటీసీ సభ్యులకు, మా ఎంపీపీలకు, అధికారులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, మొదటిగా ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలు 2024 సంవత్సరం పార్లమెంట్కి, అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు అనేది ఘనమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో మాగుంట కుటుంబ సభ్యుడైన నన్ను, మాగుంట శ్రీనివాసులరెడ్డి, 5వ పర్యాయం గెలిపించినందుకు ప్రప్రదంగా అధికారులకు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను ఇది చరిత్ర అనేది కూడా కూటమి అభ్యర్థులనే వాళ్ళని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు అయినా, బీజేపీ నరేంద్ర మోడీ గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కావాలనేది ప్రజల ఆకాంక్ష వల్ల ఈ ఫలితాలు కూడా మనం చూసాం. అంటే ఇది 2 వారాల ప్రభుత్వం, ఇంకా చాలా సమస్యలందరూ కూడా సోదరులు అడుగుతుంటే, అంటే ఇది ముందు అంటే నేను కూడా పాత అప్పుడు ఎంపీగా ఉన్నవాడిని ఆ ప్రభుత్వంలో కూడా, ఆ ప్రభుత్వంలో ఉన్న బ్యాక్లాగ్ ఇప్పుడు సర్జీ చేసి ఒక లైన్లో తీసుకొచ్చే పద్ధతిలోనే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ వస్తున్నారు. గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశాల్లో కూడా రావాలని అనుకుంటూ ఉన్నారు, వస్తారు కూడా. ఎందుకంటే ఇది చాలా ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఉంటే 10 సీట్లు అనేది రావడం అనేది చాలా అరుదైన విషయం. జడ్పీటీసీ సభ్యులైనా, ఎంపీపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా అందరూ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అనేది ప్రజలు మన మీద పెట్టిన నమ్మకానికి ఒమ్ము చేయకుండా మనం చేయాల్సిన అవసరం ఉండదు. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది. ప్రకాశం జిల్లా చాలా వెనుకబడి ఉంది. మంచినీటికి, సాగునీరు, తాగునీరు అనే దానికి ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఇక్కడ ఉంటుంటాం. వాటన్నిటినీ ఈ ప్రణాళికలో తీసుకొచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ని మనం ముందు కూడా తీసుకొచ్చేదాని కొరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా శాసనసభ్యులకి, మాకందరికి కూడా హామీ ఇచ్చున్నాను. అదేవిధంగా గుళ్ళకమ్మ ప్రాంతంలో ఉన్న చిన్న సమస్య అనేది కూడా పోవాలన్నా కూడా అటువంటి సమస్యలు మనం ముందుకు తీసుకెళ్లాలంటే కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం అనేది కూడా మనకు ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఏంటంటే ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపిస్తాడనే భావన అనేది ఎవరిలో ఉన్న నమ్మకం ఈ మధ్య 2 రోజుల క్రితం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పారు.
ఒక మంచి లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ రాష్ట్రానికి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేదాని కొరకు కూడా మా ఎంపీలు వంతు కృషిగా కూడా మేమందరం కూడా చేస్తాం. అదేవిధంగా ఈ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నాయి కూడా, అవన్నీ కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్లు, ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం అనేది కూడా చాలా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మీరు ఇందాక చెప్పారు వర్క్ అడ్జస్ట్మెంట్స్ జరిగింది అని చెప్పారు. నాకు తెలిసి అయితే ఇప్పటికీ చాలా స్కూల్స్లో టీచర్స్ ప్రాబ్లం ఉంది, కొన్ని స్కూల్స్లో టీచర్స్ ఎక్సెస్ ఉన్నారు. సో కనీసం మీరు ఒక డేటాను తయారు చేసుకున్నారా, ఎక్కడ ఎక్సెస్ ఉంది, ఎక్కడ షార్టేజ్ ఉంది అంటే మీకు పైనుంచి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలంటే మీ దగ్గర ఒక డేటానా ఉండాలి, ఎక్కడ ఎక్సెస్ ఉంది అని. చాలా స్కూల్స్లో ఇంతవరకు ఏంటంటే అసలు సబ్జెక్ట్ టీచర్స్ లేరు, షార్టేజ్ ఉంది. ప్యారల్గా మనకి డిఎస్సీ వచ్చేటప్పటికి బియర్ అంటే అయిపోతుంది, ఎక్సెస్ ఉండే వాళ్ళని అడ్జస్ట్ చేయాలి. కానీ మీ దగ్గర డేటా కూడా మీరు తయారు చేసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ జస్ట్ 3 days బ్యాక్ మనకి రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ లింగేశ్వర రెడ్డి గారు స్వయంగా రావడము డిఓఈఓస్ అందరికీ అఫెక్ట్స్ పెట్టి అయిపోయి ఈ ఎలక్షన్ రావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ గతంలో 5 సంవత్సరాల్లో ఏవైతే ఈ మహిళలకు సంబంధించి కానీ డిఆర్డీఏ సంబంధించి స్కీమ్స్ అన్నీ ఉన్నాయి, మీ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత వాతావరణం చూస్తే 15 రోజుల నుంచి చాలా గ్రామాల్లో, మండలాల్లో ఏదో కొంతమంది పెన్షన్లు తొలగిస్తారనేది మాత్రం బాగా ప్రచారం ఉంది. మా దృష్టికి చాలా కంప్లైంట్ వచ్చినాయి. అది మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే గతంలో శాంక్షన్ అయ్యి ఆల్రెడీ కంటిన్యూషన్ ఉన్నవాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో ఓట్లు వేయలేదనో లేకపోతే వాళ్ళు వేసినా కూడా వాళ్ళకి ఏదో గ్రామాల్లో ఉండే ఆ కక్షల ద్వారా ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఉండి అధికారులు వాలంటీర్లకు అప్పచెప్తే సజావుగా జరిగిపోతూ ఉండేది. రాజకీయ ప్రమేయం తక్కువగా ఉండేది గత 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసి పక్కన పెట్టారు కాబట్టి మీరు సచివాలయ ఎంప్లాయీస్నే గ్రామాలని ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తారని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రజల నాయకులందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వండి ఈ కార్యక్రమంలో. అన్ని మండల నాయకులు, గ్రామ నాయకులు, జిల్లా నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఉంది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వ అధికారులు సచివాలయ ఎంప్లాయీస్ తీసుకెళ్ళి కూడా ఓకే, దాంట్లో ఇబ్బంది లేదు. వాళ్ళకేమి ఎక్కడ కక్షలు కానీ వేరే అవకాశం వాళ్ళ మీద ఉండే అవకాశం లేదు. అర్హులందరికీ కంటిన్యూగా వస్తాయి. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వమంటున్నారో మళ్ళీ గ్రామాల్లో ఈ వాతావరణం అందరూ ఓల్డేజ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా మీరు చూసుకోండి. ఈ సందర్భంగా మీకు అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా సొంత మండలం వల్లడూరుపల్లి మండలంలో కూడా చాలా మంది ఇప్పటికే మీ పెన్షన్ రావు, ఈ నెలలో మీ పెన్షన్ తీసేస్తామని చెప్పి మాట్లాడుతున్న సందర్భాలు మేము మా కంప్లైంట్ వచ్చింది. కాబట్టి అలా భయపడవద్దు మీరేమి, అన్ని మేము కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పాం. ఎవరికి ఎక్కడ పెన్షన్ రాకుండా ఆ గతంలో ఉన్న ఎలర్జీ ఉన్నాయి అవన్నీ కూడా కంటిన్యూ చేయండి. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కూడా ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి కంటిన్యూ ఉన్న పథకాన్ని పోయినసారి కోర్టుకు పోయి ఆపడం జరిగింది. దానికి కొంతమందికి అకౌంట్లో పడ్డాయి, కానీ కొంతమంది తర్వాత పడ్డాయి, మళ్ళీ తర్వాత కొంతమంది అది పడలేదు. అది కంటిన్యూగా ఉన్నది ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే అందరికీ ఆగాలి. కానీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఒకటి ఏ మండలాల్లో ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఆగింది అనేది కూడా ఒకటి దయచేసి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, శ్రీనిధి కానీ, ఈ వైఎస్ఆర్ ఆసరా కానీ, 0 వడ్డీ కానీ, ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే ఇంకా కొత్త ప్రభుత్వం డెసిషన్స్ తీసుకోలేదని ఏమన్నా ఆ డెసిషన్ తీసుకుందాక ఆపుతారా? ఎందుకంటే ఓన్లీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన 3 నెలల్లో కూడా ఏ పథకాలు మహిళలకు సంబంధించి 10-12 స్కీమ్స్ ఉన్నాయి మొత్తం రాష్ట్ర గవర్నమెంట్లో. అవేవి కూడా ఇప్పటికైతే ఈ 3-4 నెలల నుంచి లేవు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త పాలసీలు వచ్చిన దాకా ఉండేయా లేదా అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మన ప్రకాశం ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి క్యాబినెట్లో కూడా అవకాశం రావడం జరిగింది. కొత్తగా ప్రజలు తీర్పునిచ్చారు, వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చింది, మొదలవుతుంది. ఇలా అన్ని కార్యక్రమాలు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మంత్రివర్గులు ఇద్దరు కూడా వస్తారేమో, కలెక్టర్ గారు కూడా కొత్తగా వచ్చారు కాబట్టి ఆమె కూడా వస్తారేమో. అందరూ ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అన్ని మండలి జిల్లాకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా మీ దృష్టి తీసుకొస్తే అవగాహనకు వస్తారు. దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేమందరం కూడా అనుకున్నాం. మరి మంత్రివర్యులు రాలేకపోవడానికి కారణం నేను తెలియట్లేదు. కానీ అందరూ కూడా ఈ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి భాగస్వాములయ్యి అందరూ కూడా ఈ సమస్యలన్నీ కూడా ప్రస్తావించినవన్నీ కూడా తెలుసుకుంటే బాగుండేదేమో నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు దయచేసి
ఈ కార్యక్రమాలు ఏ కంటిన్యూ అవుతున్నాయి, ఏ మీరు కంటిన్యూ అవ్వవో కొన్ని ప్రజలకి ప్రజాప్రతినిధులు కూడా క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. కానీ ఎక్కడ ప్రజాస్వామ్యంలో గెలవడం ఓడిపోవడమే సహజం. ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి, నేను జరిగిపోతా ఉంటుంది. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం ఆ పార్టీకి అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు ఓడిపోయారు, చాలాసార్లు గెలిచారు, వీళ్ళు ఓడిపోతున్నారు, గెలుస్తున్నారు. కాబట్టి ప్రజలకి ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైతే సహాయ సహకారాలు అందాలో వాళ్ళ వ్యవసాయానికి కానీ, విద్యకు కానీ, వైద్యానికి కానీ, ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురాకుండా ప్రజాప్రతినిధులు కూడా దాదాపు గతంలో మండలంలో 95%, 98% వరకు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు మీలాగే ప్రజల చేత ఎన్నుకోబడి గెలిచినారు. కాబట్టి ఇక ఆ డిఫరెన్స్ చూపించద్దని నేను అడుగుతా ఉన్నా. ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ ఎవరైనా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ సమస్యలు ఉంటే అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు ప్రజాప్రతినిధులు అనే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీ దృష్టికి తీసుకునే సమస్యలను కూడా అధికారులు కూడా సామరస్యంగా వీళ్ళకి వాళ్ళకి అందరికి సమాన ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు. మార్కాపురం ఈ నియోజకవర్గాల్లో ఇంకా పెండింగ్ అంటే నష్టపరిహారం ఇవ్వాల్సిన వాటిని ఇంకా పెండింగ్లో చూపించారు. దానికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించినటువంటి కౌలు పత్రాలు దాదాపు 2కి సంబంధించిన వివరాలు కూడా కావాలని అడుగుతున్నాం. దానితో పాటుగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎలాగో క్రాప్ లేదు, దాదాపు మా ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతంగా ఉంది. మరి ఈ సంవత్సరం కూడా చూస్తూ ఉంటే వర్షాలు ఎక్కువ పడతాయని చెప్పి ఐఎండీ వాళ్ళు ఇంతకుముందు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అయితే అటువంటి సూచనలు ఏం కనపట్టలేదు. మరి ఇప్పటి పరిస్థితులను బట్టి గతంలో మా పశ్చిమ ప్రాంతంలో కానీ లేదా ప్రకాశం జిల్లాలో కానీ ఎన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. వాటిలో రైతులకు సంబంధించి మనకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏమన్నా ఉంటే దయచేసి గౌరవ సభ్యులందరికీ తెలియపరచాల్సిందిగా కోరుతూ, మేము అడిగినటువంటి 3 అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మరి తాగునీటికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పశ్చిమ ప్రాంతంలో. మొన్నటి వరకు ఎలక్షన్ల సందర్భంగా పోటీలు పడి ఇటు వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇద్దరు కూడా మంచినీటి సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఎవరి పార్టీ వాళ్ళు సర్దుకొని రైతులు కావచ్చు, మరి ప్రజలు కావచ్చు తీవ్రమైనటువంటి నీటి ఎద్దడిని ఎదుర్కొంటా ఉన్నారు. దానికి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలను కూడా దయచేసి తెలియపరచవలసిందిగా కోరుతాం. జరిగింది మీకు కూడా తెలుసు. ఇకపోతే 2వ అంశం జేసీ గారి దృష్టికి ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో గత అనేక సంవత్సరాల నుంచి రేషన్ షాప్ డీలర్లుగా ఉన్నటువంటి వ్యక్తులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఇష్టమైనటువంటి వాళ్ళని పెట్టుకోవడానికి సలహాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని తీసేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. దయచేసి జేసీ గారు నేను అడుగుతుంది ఏంటంటే, పని చేసేటువంటి వాళ్ళని కంటిన్యూ చేయండి. అలా కంటిన్యూ చేయకుండా మధ్యలోనే తీసేసే ఒక బయలాస్ కనుక ఎటువంటి ఏదైనా ఉంటుంటే పౌర సరఫరాల శాఖ నుంచి మాకు ఇప్పించమని కోరుతా ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి అదే వృత్తిగా అదే బతుకుదరుగా బతుకుతున్నటువంటి డీలర్ని తీసేస్తున్నారు. ఇంకా చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న అవన్నీ తీసేయడానికి సమాయత్తం అవుతా ఉన్నారు. ఇంకొన్ని గ్రామాల్లో అయితే సర్పంచులు, టీడీపీ సర్పంచులు ఉన్నటువంటి వాళ్ళు మాకున్నటువంటి జడ్పీటీసీలకు తీర్మానాలు ఇవ్వట్లేదు. గ్రామాలు అభివృద్ధి చేసుకుందామని తీర్మానం అడుగుతుంటే వాళ్ళు ఇవ్వట్లేదు. గ్రామ సర్పంచ్ తీర్మానం లేకుండా మీరేం చేయడానికి లేదని మా చేతులు కట్టేస్తా ఉన్నారు. దయచేసి వీటి మీద మాకు ఏదైనా ఒక పరిష్కారం ఇప్పించి తీర్మానం ఇవ్వనటువంటి సర్పంచుల మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా. ఈ సందర్భంగా ఆ రేషన్ షాప్ డీలర్ని మానవతా దృక్పథంతో మీరు చేసిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సిందిగా కోరుతూ, నీటి బిల్లుల విషయం మీద ఆంధ్రప్రదేశ్ ఎస్సీ గారిని సమాధానం చెప్పాల్సిందిగా కోరుతాం. మిగిలిన అధికారులందరికీ, ఇక్కడ చేసిన ఎమ్మెల్సీలకి, మా జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి మరి నమస్కారాలు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయం వచ్చేసరికి డిఓ గారు, దర్శి కాన్స్టిట్యున్సీలో 2 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్ స్కూల్స్లో ఈ ఒక్కొక్క స్కూల్స్లో స్ట్రెంత్ ఎలా ఉంది, అడ్మిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, 7th, 8th, 9th ఉన్న వేకెన్సీని ఎలా ఫిల్అప్ చేస్తున్నారు, ఇది మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఈ హాస్టల్ పెంపిణీ చేసుకోవడం కోసం ఎలా చేయాలి,
అది కాకుండా హాస్టల్ ఫెసిలిటీ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారో దానికి గైడ్ లైన్స్ ఏంది, అదేవిధంగా ముళ్ళమూరులో కూడా మోడల్ స్కూల్ ఉంది కానీ హాస్టల్ లేదు, ఆ హాస్టల్ విషయంలో మీ దగ్గర ఏమైనా ఉందా అది పాయింట్. అదేవిధంగా మొత్తం జిల్లా వైజ్ మొత్తంలో మా దర్శి కాన్స్టిట్యూన్సీతో పాటు జిల్లా వైజ్ కూడా గత ప్రభుత్వంలో వాటర్ ప్లాంట్లు అన్నీ పెట్టారు. ఈ వాటర్ ప్లాంట్లు ఎన్ని పనిచేస్తున్నాయి, ఆ ఏవే పనిచేయ లిస్ట్ ఎలా ఉంది, పనిచేయకపోతే ఎన్నో నుంచి ఇప్పుడు రిపేర్ చేస్తారు కూడా మా దృష్టికి తీసుకురావాల్సింది. ఎందుకంటే దర్శి గర్ల్స్ హై స్కూల్లో కానీ ముళ్ళమూరు మోడల్ స్కూల్స్లో కానీ ఈ విధంగా వాటర్ ప్లాంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు మీ దగ్గర ఉన్న విషయం చెప్పవలసింది కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్న స్ట్రెంత్కి ఓన్లీ 100 మెంబర్స్ వర్క్ స్ట్రెంత్ ఉంది. చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ స్కూల్స్లో ఉన్న వాళ్ళు రోజు బయటకు పోయి బస్సులో పోయి మనం రావడం కోసం కష్టం అవుతుంది కాబట్టి ఆ దర్శిలో ఉన్న హాస్టల్ ఫెసిలిటీ 100 ఉన్న హాస్టల్ ఫెసిలిటీ దయచేసి పెంచడం కోసం కృషి చేయాలి. అదేవిధంగా ముళ్ళమూరులో హాస్టల్ ఫెసిలిటీ కోసం బిల్డింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి మీరు కూడా గవర్నమెంట్కి నివేదిక పంపేసి తొందరగా శాంక్షన్ చేయించడం కోసం మీరు పంపించవలసిన కూడా నమస్కారాలు. కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి పంచాయతీలో జెడ్పీ హై స్కూల్ ఒకటి ఉన్నది. గతంలో మేము ఒకసారి అడిగాము, ఇక్కడ నాడు నేడు కింద బిల్డింగ్ శాంక్షన్ కొంత 80% దాకా పూర్తయింది. అయితే అక్కడ ఊరు గ్రామంలో నడిలో ఉంది కాబట్టి అక్కడ ఎందుకంటే ఆ గోడ పూర్తిగా పారిపడలేక అక్కడ జీవాలు గుడ్లు ఇవన్నీ లోకపోతా అక్కడ చుట్లు అవి వేసి కూడా పాడు చేస్తూ అంతా గలీజ్ చేస్తా ఉన్నాయి అనమాట. కుక్కలు పొందులేని అంతా గతంలో కోరాము, అది దానికి మాకేమి విషయం తెలియదు. అదేవిధంగా ఇప్పుడు జెడ్పీటీసీలు అంటే ఓన్లీ జెడ్పీటీసీ పేరు మాత్రం పెట్టుకొని ఇక్కడ మీటింగ్ వచ్చి మేము సంతకం పెట్టుకోవడానికి అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అధికారులు అనే వాళ్ళు ఎంఈ వాళ్ళు జెడ్పీ హై స్కూల్లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు మమ్మల్ని పిలవాలా లేదా, అది ఒక క్లారిటీ కాదు మాకు. రెండోది మున్సిపాలిటీ పరిధిలో ఉండే జెడ్పీ హై స్కూల్లో కూడా మాకుందా లేదా అనేది ఒకటి. ఎందుకంటే కనీసం జెడ్పీ కూడా గతంలో ఎంపీపీలు ట్రాన్స్ఫర్ కోసం 24 గంటలు మండల ఆఫీసులు తిరిగేవాళ్ళు. ఈరోజు ఆ పరిధి లేకపోయేసరికి ఇప్పుడు ఎంపీపీలు అనేది అన్నది వాళ్ళకి తెలియదు, జెడ్పీటీసీలు అంటే కూడా అసలు పూర్తిగా వాళ్ళు అసలు జెడ్పీటీసీలు అంటే కూడా వర్క్ జెడ్పీటీసీ 4 సభ్యులు పెట్టుకొని తిరగడం తప్పక కనీసం ఒక ప్రోగ్రాంలో కిట్లు ఇచ్చేటప్పుడు ఏ ప్రోగ్రామ్ జెడ్పీ స్కూల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా పడతాం. ఆ జెడ్పీటీసీ కనీసం ఉన్నదా లేదా తెలుస్తుంది, లేదంటే ఏ జెడ్పీటీసీ ఆ జెడ్పీటీసీలో కనీసం పాల్గొనడం లేదో తెలుస్తుంది. జెడ్పీటీసీ అంటే మేము ఊరకు పదం మాత్రం పెట్టుకొని ఒంగోలు మీటింగ్ వచ్చిపోవడం తప్పక ఏమీ లేదు. అది ఖచ్చితంగా పాటించాలి. లేదంటే అసలు లేదని చెప్పేసేయండి, మేము దాని విషయం ఇప్పుడు అడగకుండా ఉంటామని మీ అధికారులు తెలియజేస్తూ పాత యాప్ ద్వారా ఇంతకుముందు ఉన్న ట్రాన్స్పోర్టేషన్ యాప్ ద్వారా జనవరి వరకు మనకు బిల్స్ కోసం మనం కలెక్టర్ గారికి ఫైల్ పెట్టడం జరిగింది. అయితే కలెక్టర్ గారు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఎంక్వైరీ చేసి స్క్రూటినీ చేసి ఎంపీ గౌరవ ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్ గారు వారి ద్వారా విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్తో ఒకసారి వెరిఫై చేయించి మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత శాంక్షన్ ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ ఫైలు ఈ ఆర్డర్స్ జేసీ గారి ద్వారా ఆర్డీఓ కనిగిరి గారికి అలాగే సబ్ కలెక్టర్ మార్కాపురం గారికి కూడా పంపించడం జరిగింది. ప్రొడ్యూస్ చేసి అక్కడ ప్రిజర్వ్ చేయబడి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు షీప్ అండ్ గోట్లో ఎంట్రోటాక్సిమియా ఈటీ వ్యాక్సినేషను అండ్ వైట్ క్యాటిల్లో అంటే ఆవులు ఎద్దులలో బీక్యూ బ్లాక్ వాటర్ డిసీజ్ వ్యాక్సినేషన్ను మరియు మిగిలినటువంటి బ్లాక్ బాటిల్కి హెచ్ఎస్ వ్యాక్సినేషన్ కూడా వేయడం జరుగుతుంది. సఫిషియంట్ వ్యాక్సినేషను సప్లై చేశాము. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఈ వ్యాక్సినేషన్ వినియోగించి ఆ జబ్బుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నాను. అంతేవిధంగా జూనోసిస్ డే ఎవ్రీ ఇయర్ జూలై 6న ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి అందులో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మేము ఉచితంగా అన్ని పెంపుడు కుక్కలకు సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పెట్ ఓనర్స్ ఆ జూలై 6న
బీబీసీ క్యాంపస్లో ఉన్నటువంటి మన జేడీ ఆఫీస్ క్యాంపస్లో వెటనరీ పాలిక్లినిక్లో ఒంగోలు టౌన్లో ఉన్న ఎనీ పెట్ డాగ్స్ని వచ్చి ఉచితంగా ఆ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన ఒంగోలే కాకుండా డిస్ట్రిక్ట్ మొత్తంలో అన్ని హాస్పిటల్స్కు కూడా ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ సప్లై చేయడం జరుగుతుంది. ఆ రోజు ప్రతి ఒక్క పెట్ ఓనర్స్ ఆ 6th కొంతమంది ఏదైనా పనిపడి వేరే ఊరికి వెళ్ళి ఉండి వాళ్ళ పెట్స్కి వ్యాక్సిన్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. కాబట్టి నేను డిస్ట్రిక్ట్ జాయింట్ డైరెక్టర్గా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆ వీక్ మొత్తం అంటే జూలై 1st నుంచి 7th వరకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఫ్రీగా వ్యాక్సిన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. కాబట్టి ప్రతి ఒక్క పెట్ ఓనర్స్ ఆ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని మీ యొక్క పెంపుడు కుక్కలు రేబీస్ బారిన పడకుండా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.